మా కాలనీ నుంచే ఈ వివేకానంద పెద్ద మనుషులు అందరూ ఉంటే అందరిని తీసుకొని ఒక 30-40 మంది మల్లారెడ్డి దగ్గర పోతే ఫోటో దిగుతా అన్నాడు. కాంప్లైంట్ మేము ఇయ్యనికి పోతే ఫోటో దిగి ఫస్ట్ అయితే అంటాడు. నేను ఫోటో దిగనికి రాలేదయ్యా బాబు, మేము ఏంది ఫ్లైఓవర్ విషయం వచ్చినాము, మీరు ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారని అడిగింది. లేకపోతే మేము ధర్నాలు చేయాలనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం అంటే నువ్వు చేయిపో అన్నాడు. నువ్వు చేయిపో, ధర్నా చేస్తే చేయిపో అన్నాడు. చేయిపో అంటే మాకు గత్యంతరం ఏం లేదు, ఇక ఊరి కోసం చేయాల్సిందే అని చెప్పేసి అదే రోజు వచ్చి అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి తెల్లారే ధర్నా చేసిన ఒక 500 మంది 500 మందిని కూర్చొని చేసి మళ్ళీ తెల్లారే దీక్ష పెట్టినాం. వర్షం పడుతుంది, ఆ దీక్షలో కూర్చుంటే నాకు 2-3 చేసి పెద్దలు చేసి నువ్వు అది చేయొద్దు, ధర్నా చేయొద్దు, ఇచ్చిపెట్టు, దాన్ని మేము చేపిస్తామని ఎన్నిసార్లు బతాన్నా నేను వినలే. నేను కూకోవాలనుకున్నా కూకుంటాను. వర్షం పడుతుంటే సాయంత్రం 4 గంటలకు పొద్దుగాల చేసి ఏం చేసారు, నువ్వు మా దగ్గరికి రా, మా దగ్గరకు వస్తే మేము మాట్లాడతాం నీతో అన్నాను. నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి, నన్ను ప్రజలు ఈడున్నారు, ప్రజల ముందరే చెప్పుండి వచ్చి ఏం చేయాలనుకుంటే అది చేయండి అని చెప్తే సాయంత్రం 4-5 గంటలకు వర్షం పడుతుంటేనే మల్లారెడ్డి మినిస్టర్ గారు వచ్చింది. మినిస్టర్ వస్తే ఎట్లా రావాలి, అధికారులు మొత్తం రావాలి. దానికి సంబంధించిన అధికారులు మొత్తం ఒక మినిస్టర్ వస్తుండ అంటే ఆ అధికారులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ రావాలి. ఆ పోతన పోలేదు, ఆ పొంతన పనే చేయలేదు. వచ్చిండు మాట్లాడిండు, సరే నేను కూడా అన్ననే ఉన్నా దరిద్రానికి ఏం చేస్తాం కానీ అని చెప్పేసి అడిగినాము. అడిగితే నేను చేస్తా చేపిస్తా, నువ్వు నా ఎంబడి రా అంట. అంటే అధికారులు నువ్వు పిలుస్తూ వస్తారయ్యా, మంత్రి గారు మీరు మంత్రి హోదాలు ఉన్నారు, అది తెలుసుకోండి అని చెప్పేసి అన్ని చేసిన తర్వాత దీక్ష విరమించిన తర్వాత ఏం చేసి మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ ముట్టుకునలేదు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక వీళ్ళు వినేటట్లేరు అని చెప్పేసి మళ్ళీ మేము రాజీనామా చేసి మళ్ళీ ఇదే ఫంక్షన్ హాల్లో ఒక 2000 మందితో మీటింగ్ పెట్టి ప్రతి ఇంటికి కరపత్రం పంపించినాం. ఆ రోజు కూడా ప్రతి ఇంటికి కరపత్రం పంపిస్తే 1500 మంది రాలే. 1500 2000 మంది ఏమో వచ్చింది అంతే, అన్ని పార్టీలో కలిసి. 2000 మంది వస్తే మీటింగ్ పెట్టి అన్ని చేసి గడబడి అవుతుందన్న ఉద్దేశంతో ఆ టెండర్ క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ వేసింది. ఆ రోజు భయానికి కొత్త టెండర్ శాంక్షన్ చేసి ఇడిచిపెట్టింది. ఎవరినన్నా ఆడుకుని చెప్తారు, మళ్ళీ నన్ను పార్టీలకు రమ్మంటే నేను రానని చెప్పిన పక్క జరిగింది. పని నడుస్తుంది.